ఆలోచనలనేది మనకు అభ్యాసంతోటే తగ్గుతాయి. సో, నాకు ధ్యానం నేర్చుకున్న తర్వాత ఇప్పుడు 23 సంవత్సరాలయింది నేర్చుకుని. మొదటి 8.5 సంవత్సరాలు నాకు ఆలోచనలొచ్చాయి. అయినా ధ్యానం చేశాను. అప్పుడే తగ్గాయి. సో, ధ్యానం అంటే ఏంటి? ఆలోచనలొస్తున్నా మనము కట్ చేస్తూ మన శ్వాస మీద ధ్యాసనో ఏదో ఒక ఆబ్జెక్ట్ పైన అంటే మన శ్వాసను తీసుకుంటాం. శ్వాస మీద ధ్యాస పెట్టడానికి చేసే ప్రయత్నాన్ని ధ్యానం అంటున్నాం. ప్రయత్నమే. అది సఫలీకృతమైన నాడు ఆ రోజు నుంచి సమాధి అంటాం. అంటే ఏంటి అంటే ఈ ఇంటూ 12 2 మినిట్స్ 24 సెకండ్స్ ఉంది కదా 144 సెకండ్స్ ఇంటూ 12 అంటే 30 మినిట్స్ అవుతుంది. అప్రాక్సిమేట్ 28-30 మినిట్స్ అవుతుంది. దాన్ని సమాధి అంటారనమాట. అంటే ఆ 30 మినిట్స్ ఆలోచన లేకుండా కూర్చోవడం వస్తే అది రావడానికి ఎలా పడుతుంది, ఎంత టైం పడుతుందంటే ఒక శాస్త్రం లోపల మనం మెన్షన్ చేస్తుంటే ధ్యాన కోటి సమోలయం అన్నమాట. అంటే కోటి సార్లు మనము ఈ 2 మినిట్స్ 24 మినిట్స్ చొప్పున అంతసేపు కంటిన్యూస్గా థాట్లెస్ స్టేజ్లో ఉంటే అది కోటి సార్లు ఉంటే హాఫ్ అన్ అవర్ రీచ్ అవ్వడానికి కోటి సార్లు పడుతుంది అని చెప్పారు యావరేజ్గా. అంటే అంత టైం పడుతుంది. ఇది ఇట్స్ నాట్ అందుకే ఇట్స్ నాట్ అంటే ఇమీడియట్గా రిజల్ట్స్ వచ్చేస్తాయి అన్నట్టుగా ఏమి ఉండదు అనమాట. బట్ లాంగ్ టర్మ్లో అమేజింగ్ అస్టానిషింగ్ రిజల్ట్స్ వస్తాయి. ప్లస్ రిజల్ట్స్ కూడా ఏంటి ఏమంటారంటే బుద్ధుడిని అడిగారు అనమాట. అని మేము మెడిటేషన్ చేస్తున్నాం మాకు రిజల్ట్స్ మరి ఎట్లా అని అడిగితే అంటే ఇక్కడ ఏమంటారంటే ఒక 40 డేస్ మీరు డైలీ మీ ఏజ్ ఎంతో అన్ని నిమిషాలు చేస్తే అంటే మన ఏజ్ ఎంతో అన్ని నిమిషాలు ఏదో టైంలో హాఫ్ మినిట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక మనము ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక 30 సెకండ్స్ చేస్తాం మనకు మార్నింగ్. అంటే దఫాల వారీగా చేయొచ్చు ఎప్పుడు వీలైతే అప్పుడు. ఎప్పుడు వీలైతే అప్పుడు ఎన్ని డివిజన్ చేస్తే అంత బెటర్ అని నా ఉద్దేశం, నా రీసెర్చ్ అనమాట. అంటే ఎన్నో రీసెర్చ్లో ఇది ఒక రీసెర్చ్, ఇది కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. లాంగ్ మెడిటేషన్స్ కూడా బాగుంటాయి కానీ ఒక చిన్న మెడిటేషన్స్ కూడా బాగుంటాయి. ఇంకా ముఖ్యంగా కొత్త వాళ్ళకి చాలా ఎంజాయ్ చేస్తారు. ఎవ్రీ 30 మినిట్స్కి ఒక అలారం పెట్టేసుకుని జస్ట్ ఒక 30 సెకండ్స్ అంతే, ఒక 2-3 బ్రెత్స్. అది కూడా ఆఫీస్లో ఉన్నప్పుడు మనం కళ్ళు మూసుకుని చేయడానికి వీలైపోతే కళ్ళు తెరిచైనా ఒక డీప్ బ్రెత్స్ ఒక 2-3 డీప్ బ్రెత్స్ తీసుకున్నా కానీ ఆ డే అంతలో ఎవ్రీ 30 మినిట్స్కి మనం డే అంతా అంటే 15-16 అవర్స్ ఉంటుంది. అంటే 30 మినిట్స్ అయిపోతుంది కదా మనకి. అలా ఆ 30 మినిట్స్ పర్ డే మనకు అంటే పోనీ ఎంతో కొంతసేపు మినిమం ఒక 10 మినిట్స్ అన్న అలా చేస్తుంటే వితిన్ 2-3 డేస్లో కానీ అంటే బుద్ధుడు చెప్పింది అంటే 40 డేస్లో మీకు రిజల్ట్ పక్కాగా వస్తుంది.